బీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు క్రాష్ కోర్స్కు స్వాగతం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లను డిస్కషన్ చేసుకుందాము. మొదటి ప్రశ్న, సహాయ నిరాకరణ ఉద్యమంలో లాలా లజపతిరాయ్ నిర్బంధంలో ఉన్నప్పుడు చెరసాలల్ పృథు చంద్రసాలలేమగున్ అన్న ఆశుపద్యమును చెప్పింది ఎవరు? ఏ. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, బి. గురజాడ అప్పారావు, సి. చిలకమర్తి లక్ష్మీనరసింహం, డి. కందుకూరి వీరేశలింగం పంతులు. ఇందులో ఆన్సర్ వచ్చేసేసి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. మరి చిలకమర్తి లక్ష్మీనరసింహము బిపిన్ చంద్రపాలు ఉపన్యాసాలకు ప్రేరితుడైనటువంటి ఉత్తేజితుడైనటువంటి ఆయన భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా పితుకుతున్నారు మూతులు బిగియకట్టి తెల్లవారను గడసరి గొల్లవారు అనేటువంటి పద్యాన్ని కూడా చెప్పడం జరిగింది. లాలా లజపతిరాయ్ నిర్బంధంలో ఉన్నప్పుడేమో ఈ పద్యాన్ని చెప్పినాడు. బిపిన్ చంద్రపాలు ఉపన్యాసాలకు ప్రేరితుడైనటువంటి ఉత్తేజితుడైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహము భరతఖండంబు చక్కని పాడియావు అనేటువంటి చెప్పడం జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసేసి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తర్వాత ప్రశ్న చూద్దాం. వలసొచ్చిన కొంగ చెరువు నాదంటదా, పాపమని నీడిస్తే చెట్టు నాదంటివి అని అన్న కవి ఎవరు అని అంటే, ఇది తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇసుంటరమ్మంటే ఇల్లంత నాదంటి అని ఆంధ్రోలను ఉద్దేశించి చెప్పినటువంటి కవిత్వం. వలసొచ్చిన కొంగ చెరువు నాదంటదా, పాపమని నీడిస్తే చెట్టు నాదంటివి అని అన్నాడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అల్లం నారాయణ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కవి. కాసుల ప్రతాప్ రెడ్డి తెలంగాణ తోవ. నందిని సిద్ధారెడ్డి అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి పాట నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ అనేటువంటిది నందిని సిద్ధారెడ్డి. జోహారులు జోహారులు అని వీరులకు జోహార్లు అనేటువంటిది కూడా నందిని సిద్ధారెడ్డి రాసినటువంటిది. మన నేల మన జాతి ఒకటే అయినప్పుడు మన బతుకులు ఒక తీరులో ఎందుకు లేవురా అని అంటాడు నందిని సిద్ధారెడ్డి. ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసేసి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మత్తడి, అదేవిధంగా ముంగిలి, దాలి అనేటువంటి కవితా సంకలనాన్ని కూడా తీసుకురావడము జరిగింది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ కింది వాణిని జతపరచండి. ఇది జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్న. అంటే జానపద సాహిత్యానికి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లలో మరి ఔతరాహులు అనేటువంటి పేర్లు ఎవరు అంటే ఔతరాహులు జానపద సాహిత్యానికి ఏమని పేరు పెట్టారు? ఔతరాహులు అని అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు. కండవల్లి లక్ష్మీరంజనము ఏమని పేరు పెట్టాడు? వావిలాల సోమయాజులు ఏమని పేరు పెట్టాడు? మల్లంపల్లి సోమశేఖర శర్మ ఏమని పేరు పెట్టాడు అని అంటే, ఔతరాహులు అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతీయులు జానపద సాహిత్యాన్ని లోక సాహిత్యం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. లోక సాహిత్యం. కండవల్లి లక్ష్మీరంజనం అనేటువంటి ఆయననేమో ప్రజావాంగ్మయం అనేటువంటిది పేరు పెట్టడం జరిగింది. వావిలాల సోమయాజులేమో గేయ రచనలు అని అన్నాడు. మల్లంపల్లి సోమశేఖర శర్మనేమో అనాదృత వాంగ్మయం అని అన్నాడు. అంటే ఒకటి వచ్చేసేసి సి, రెండు వచ్చేసేసి డి, మూడు వచ్చేసేసి బి, నాలుగు వచ్చేసేసి ఏ. అంటే సిడిబిఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సిడిబిఏ అని అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి, సిడిబిఏ. ఓకే, ఇది జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రజా కళారూపాలు జానపద చారిత్రక గేయగాథలు అనే పరిశోధనాత్మక వ్యాస సంకలనము రాసింది ఎవరు అని అంటే జయధీర్ తిరుమలరావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జయధీరు తిరుమలరావు. టేకుమల్ల అచ్యుతరావు కాదు, నాయని కృష్ణకుమారి కాదు, బిడుదరాజు రామరాజు కాదు. ప్రజాకళారూపాలు జానపద చారిత్రక గేయగాథలు అనేటువంటి పరిశోధనాత్మక వ్యాస సంకలనము ఎవరిది అని అంటే జయధీరు తిరుమలరావుది. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాణిలో జానపద గేయము లక్షణము కాని దానిని గుర్తించని అన్నాడు. అసలు జానపద గేయము అని అంటే ఏమిటి అని అంటే, వ్రాత కోతలతో నిమిత్తము లేకుండా జానపదుడు రసోద్రేకుడై ఆలపించేటువంటి నిర్భర భావగీతమే జానపద గేయం. జానపద గేయాన్ని ఎవరు ఎప్పుడు రాశారో తెలియదు, ఏ కాలం నాటివో తెలియదు. భావాలను నిర్భయంగా వెల్లడించేటువంటి గేయము. విభిన్న పాఠాంతర సమన్వితం. ఏంటంటే జానపద గేయాన్ని ఆలపించినప్పుడు ఎవరైనా గాయకుడు మర్చిపోయినటువంటి పదాల యొక్క స్థానంలో
తమ సొంత పదాలను పూరించినట్లయితే ఆ లక్షణాన్ని ఏమంటారనంటే విభిన్న పాఠాంతర సమన్వితం అని అంటాం. మరి ఇక్కడ జానపద గేయాల్లో కథ అనేటువంటిది ఉండదు. జానపద కథా గేయాలలో కథ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ కాని దానిని గుర్తించమని అన్నాడు కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్స్లలో కానిది ఏంటంటే కథా సహితం అనేటువంటిదే కానిది. అవిదిత కాల నిర్ణయము, కథా సహితము, భావ నిర్భరత, విభిన్న పాఠాంతర సమన్వితం అనేది. భావ నిర్భరత అంటే భావాలను భయం లేకుండా చెప్పడం. అవిదిత కాల నిర్ణయం అంటే ఏ కాలం నాటితో చెప్పలేము. పలానా పద్యం తీసుకుంటే పలానా కాలం నాటిదని చెప్పొచ్చు, పలానా పాట తీసుకుంటే పలానా కాలం నాటిదని చెప్పొచ్చు. కానీ జానపద గేయం అనేటువంటిది ఏ కాలం నాటిదో చెప్పలేము. ఓకే, ఇది కథా సహితం అనేటువంటిది ఆన్సర్. తర్వాత ప్రశ్న పోదాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి 2 మాత్రమే. కథా సహితం అన్నట్టుగా 2 మాత్రమే. తర్వాత ప్రశ్న వెళ్దాం. దేశింగురాజు కథ ఏ భాష నుండి తెలుగులోకి వచ్చిన చారిత్రక కథాగేయం? ఇది ప్రత్యక్ష ప్రశ్నే కాబట్టి, డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి కన్నడం, తమిళము, మలయాళ, అరబ్బీ ఆర్ ఉర్దూ అని అంటే ఇక్కడ వచ్చేసేసి తమిళం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దేశింగురాజు కథ ఒక అతను సేకరించిండు. ఎవరు అని అంటే డిఎస్ మోహన్ అనేటువంటి ఆయన తెలుగు జానపద కథలు అనేటువంటిది ఒక పుస్తకం రాసిండు. 1984 సంవత్సరంలో పుస్తకం రాసిండు. ఆ పుస్తకంలో 8 కథలు ఉన్నాయి. ఆ 8 కథలలో ప్రసిద్ధమైనటువంటి కథ దేశింగురాజు కథ. 1980లో జానపద కథాశ్రవంతి అని ఒక కాలువ సుమతి అనేటువంటి ఆమె ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చింది. అందులో ప్రసిద్ధమైనటువంటి కథ అన్నదానం ఫలం కథ. అంటే ఈ దేశింగురాజు కథ తమిళం నుండి తెలుగులోకి వచ్చినటువంటి కథాగేయంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇది డైరెక్ట్ ప్రశ్నే కాబట్టి దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. సామ్యత అనేటువంటి పదం క్రీస్తు శకము 15వ శతాబ్దంలో తొలిసారిగా ఏ పురాణంలో ప్రయోగించబడింది? ఇక్కడ వాయు పురాణం, అగ్ని పురాణం, వరాహ పురాణము, నారదీయ పురాణం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి డైరెక్టే వరాహ పురాణము. ఇది నందిమల్లయ్య గంటసింగనలు తెలుగులోకి అనువాదం చేయడము జరిగింది. ఇక్కడ వాయు పురాణం ఉంది, అగ్ని పురాణం ఉంది, వరాహ పురాణం ఉంది, నారదీయ పురాణం ఉంది. ఇందులో ఆన్సర్ వచ్చేసేసి వరాహ పురాణం. అసలు సామ్యత అనేటువంటి పదం నుంచి సామెత వచ్చింది. అసలు సామెత అంటే ఏంటంటే అంటే అనుభవాత్మకత, అంటే అనుభవంతో కూడుకున్నటువంటిది, నీతి బోధాత్మకత, ఉపదేశాత్మకత, సూత్రబద్ధంగా ఉన్నటువంటి లోకుల చమత్కార యుక్తియే సామ్యత. ఏడ్చేదాని ఎడమ చేయి కింద, కుట్టేదాని కుడి చేయి కింద కూర్చోరాదు అని అంటారు. అంటే ఇందులో ఒక అనుభవం ఉన్నది. అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర, ఇల్లల్కగానే పండుగ అయినట్లా, ఇవి కొన్ని సామెతలు ఉన్నాయి. మరి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన సామెతలు అశ్విని కురిస్తే అంతా నష్టం, స్వాతివాన ముత్యపువాన, ఇవి వ్యవసాయానికి సంబంధించిన ప్రశ్నలు. అదే ఆచార సంప్రదాయాలకు సంబంధించినటువంటి సామెతలు కూడా ఉంటాయి. గతికితే అతికదని పెళ్లి చూపులకు పోయినటువంటి సందర్భంలో ఇట్లా అనేకమైనటువంటి సామెతలు అనేటువంటివి ఉంటాయి. సంబంధ బాంధవ్యాలకు సంబంధించి, గృహానికి సంబంధించినటువంటి సామెతలు ఉంటాయి. ఓకేనా, రైట్. ఇది డైరెక్ట్ ప్రశ్నే కాబట్టి వరాహ పురాణం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. రాయలసీమలో శాస్త్రాలు అనగా, రాయలసీమలో శాస్త్రాలని అంటే రాయలసీమలో ఈ కింది 4 ఒక వాటిని శాస్త్రాలు అని అంటారు. పొడుపు కథను శాస్త్రాలు అంటారా, జాతీయాలను శాస్త్రాలని అంటారా, సామెతలను శాస్త్రాలని అంటారా, సూక్తులను శాస్త్రాలని అంటారా అని అంటే సామెతలనే శాస్త్రాలు అని అంటారు. సామెతలను శాస్త్రాలని అంటారు. ఓకేనా, రైట్. ఇది కూడా డైరెక్ట్ ప్రశ్నే కాబట్టి దీనికి సమాధానము సామెత. ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి. ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి. కాకి ముక్కుకు దొండపండు అనేటువంటి సామెతను ఎక్కడ వాడారు అని అంటే గంగా వివాహంలో వాడారు. తేనె పూసిన కత్తి అనేటువంటి జాతీయాన్ని పాండ్రంగ మహాత్యంలో వాడడం జరిగింది. విలవెలబోవు అనేటువంటి జాతీయాన్ని వసు చరిత్రలో వాడారన్నారు, కానీ విలవెలబోవు అనేటువంటి జాతీయము వసు చరిత్రలో వాడబడలేదు, మను చరిత్రలో వాడబడింది. దుమ్ము దులుపు అనేటువంటి
జాతీయము వీరరాజమ్మ కథలో వాడారు అని అన్నారు, కానీ వీరరాజమ్మ కథలో వాడలేదు, గాంధారి కథలో వాడము జరిగింది. మరి కాకిముక్కుకు దొండపండు, గంగా వివాహము, తేనెబూసిన కత్తి, పాండ్రంగా మహత్యము, ఈ రెండే కరెక్టు. ఒకటి రెండే కరెక్టు, మూడవది తప్పు, నాలుగవది తప్పు. అంటే ఇక్కడ సరైన దాన్ని గుర్తించమని అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2 సరైన అని చెప్పొచ్చు. మరి విలవలబాబు అనేటువంటి జాతీయాన్ని ఎక్కడ వాడారు? మన చరిత్రలో వాడడం జరిగింది. దుమ్ము దులుపు అనేటువంటి జాతీయాన్ని ఎక్కడ వాడారు అని అంటే గాంధారి కథలో వాడడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏ ఆప్షను 1, 2 సరైనవి. ఇది కరెక్ట్, 1, 2 సరైనవి. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. నేదునూరి గంగాధరము రచనలను వరుస క్రమంలో అమర్చండి. మరి నేదునూరి గంగాధరం రచనలను వరుస క్రమంలో అమర్చండి అని అన్నాడు కాబట్టి ఇక్కడ సంవత్సరాలు అనేటువంటివి తెలవాలి. మరి మిన్నేరు అనేటువంటి సంవత్సరము 1968, మున్నీరు 1973, సెలయేరు 1955, మేలుకొల్పు సామెతలు 1949. అంటే మేలుకొల్పు సామెతలు కాదు, ఇక్కడ మేలుకొల్పు పాటలు, మేలుకొల్పు పాటలు. మరి మిన్నేరు 1968, మున్నీరు 1973, సెలయేరు 1955, మేలుకొల్పు పాటలు 1949 అని అంటే అది సీక్వెన్స్ అనేటువంటి ఒకసారిగా చూద్దాం. ఇక్కడ డి ఆప్షన్స్లో చూడండి, మేలుకొల్పు పాటలు ఫస్ట్, సెలయేరు సెకండు, మిన్నేరు థర్డ్, మున్నేరు ఫోర్త్. అంటే ఆప్షన్ వచ్చేసి వరుస క్రమంలో సరైనది ఏంటంటే డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేదునూరి గంగాధరం యొక్క రచనలు అంటే సంవత్సరాలు తెలిసి ఉండాలి. తెలిసుంటే ఆ సంవత్సరాలు తెలిసిన దాని ప్రకారము వరుస క్రమంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఆరోహణ క్రమంలో పెట్టడానికి అవకాశం ఉంది. ఓకేనా, దీనికి ఆన్సర్ డి. తర్వాత ప్రశ్న వెళ్దాం. ఈ కింది వాణిలో సరైనవి ఏవి? ఇక్కడ కళాకారులకు సంబంధించినటువంటి అంశాలు, జానపద సాహిత్యానికి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది. గురువయ్యలు అనేటువంటి వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, గొరవ నృత్యము అనంతపురం, శారదగాండ్రు తెలంగాణ, తర్వాత పైవన్నీ సరైనవి అని ఇవ్వడం జరిగింది. గురువయ్యలు నిజంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, గొరవ నృత్యము కూడా అనంతపురానికి సంబంధించిందే, శారదగాండ్రు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. ఈ శారదగాండ్రు తెలంగాణలో ఎక్కడ ఉంటారంటే వరంగల్ జిల్లాలో ఉంటారు. ఈ శారదగాండ్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ వాయిద్యం పేరు శారద. మరి గురువయ్యలు గొరవ నృత్యము వాళ్ళ యొక్క వాయిద్యం ఏంటంటే మురళి అండ్ డమరుకం. మురళిని వాయిస్తూ డమరుకాన్ని వాయిస్తూ వీళ్ళు నృత్యాలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. శారదగాండ్ల ప్రత్యేకతల్లో భాగంగా ఇంకా చూసినట్లయితే బహుభార్యత్వం అమల్లో ఉన్నటువంటి జానపద కళారూపము శారదగాండ్లు. అంటే ఒక ప్రధానమైనటువంటి కళాకారుడు పురుషుడు ఉంటాడు, మరి వంత వాడేటటువంటి వాళ్ళు స్త్రీలు ఉంటారు. వంతకులు అని అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక పాట పాడుతుంటే దానికి కోరసించేటువంటి వాళ్ళను వంతకులు అని అంటారు. శారదగాండ్రు కళారూపంలో వంత వాడేటోళ్ళు స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలు ఎవరు అని అంటే ప్రధానమైనటువంటి కళాకారునికి భార్యలు. ఇప్పుడు ఆదేవి దండామహ భూదేవి దండామ, అమ్మవారు పార్వతీరో జయ రామ రామ, అట్లా వచ్చినప్పుడు వెనక కోరస్ ఇచ్చేటువంటి వాళ్ళని వంతకులు అని అంటారు. అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏబిసి అన్నీ పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న చూద్దాం. చిందు యక్షగానం మీద పరిశోధన చేసినటువంటి ఆధునిక పరిశోధకుడికి ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అనేటువంటిది లభించింది? పల్నాటి సీమలో కోలాటం, కొంగవాలు కత్తి, వల్లంకి తాళం, దండకడియం. ఇక్కడ పల్నాటి సీమలో కోలాటం అనేటువంటిది పిహెచ్డి టాపిక్. డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు అనేటువంటి ఆయన దీనికి సంబంధించింది చేయడం జరిగింది. కొంగవాలు కత్తి ఇది డాక్టర్ గడ్డం మోహన్ రావు అనేటువంటి వ్యక్తి నవల ఇది. వల్లంకి తాళం అనేటువంటిది కవితా సంపుటి గోరెటి వెంకన్న. దండ కైడ్యం అనేటువంటిది కూడా కవితా సంపుటి, అది కూడా తగుళ్ళ గోపాల్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ మూడిట్లలో వల్లంకి తాళంకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, కొంగవాలుత కత్తుకి కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చింది,
దండకడియానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. మరి కొంగవాలు కత్తికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది, దండకడియానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. మరి ఇద్దట్లో మరి కొంగవాలు కత్తిని రాసినటువంటి డాక్టర్ మోహన్ రావు, దండకవిని రాసినటువంటి తగుళ్ళ గోపాలు, ఇద్దట్లో చిందు యక్షగానం మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే డాక్టర్ గడ్డము మోహన్ రావు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి కొంగవాలు కత్తి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2019లో వచ్చింది కొంగవాలు కత్తికి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కోటి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు డాక్టర్ గడ్డము మోహన్ రావు. చిందు కళారూపాల మీద ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డి అనేటువంటిది పూర్తి చేయడము జరిగింది. తర్వాత నన్నయ్యకు ముందే వృత్తపద్యాలు వాడబడినటువంటి శాసనము ఏది? పండురంగని అద్దంకి శాసనము, ఎర్రగుడిపాడు శాసనము, గూడూరు శాసనము, ఊట్కూరు శాసనం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి గూడూరు శాసనం అనేటువంటిదే కరెక్ట్ ఆన్సర్. ఎర్రగుడిపాడు శాసనంలో గద్యమే ఉన్నది కానీ పద్యం లేదు. పాండరంగని అద్దంకి శాసనంలో వృత్తపద్యం లేదు, తర్వోజా అనేటువంటి పద్యం ఉన్నది. నెక్స్ట్ ఊట్కూరు శాసనంలో పద్యం ఉంది, గద్యం ఉంది. నన్నయ్యకు ముందే అని అంటే క్రీస్తకం 1000 ఆ ప్రాంతంలో విరియాల కామసాని అనేటువంటి ఆమె మహబూబాబాదు జిల్లా గూడూరు అనేటువంటి ఊర్లో మరి ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. ఈమె విరియాల కామసాని ఎవరు అనంటే విరియాల ఎర్రభూపతి భార్య. ఎర్రభూపతి యొక్క కొడుకు శూరభూపతి. ఈ శూరభూపతి ఏం చేస్తాడనంటే కాకతీయ సామ్రాజ్యంలో బేతరాజు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు సింహాసనం ఎక్కించడానికి శూరభూపతి సహాయం పడతాడు. అంటే సింహాసనం ఎక్కించడంలో శూరభూపతి యొక్క శౌర్య పరాక్రమాలను వివరించేటువంటి శాసనమే తన కొడుకు యొక్క శౌర్య పరాక్రమాలను వివరించింది ఈ గూడూరు శాసనంలో విరియాల కామసాని. మరి ఇందులో వృత్తపద్యాలు వాడబడింది అని అన్నాము కదా. ఏ వృత్తపద్యాలు వాడారు అని అంటే ఉత్పలమాల, చెంపకమాల వృత్తపద్యాలను ఇందులో వాడడం జరిగింది. నన్నయ్యకు ముందే అంటే ఇది తెలంగాణ శాసనం, ఇది తెలంగాణ శాసనం కాబట్టి ప్రత్యేకత సంతరించుకున్నది ఇక్కడ. మరి ఈ కోణంలో మనము చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. తర్వాత చూసినట్లయితే తర్వాత ప్రశ్న, గ్రాంధిక భాషకు సంబంధించి ఈ కింది వానిలో సరైనవి ఏవి? 1. గ్రాంధిక భాషావాదుల్లో బుర్రా శేషగిరిరావు ఒకరు. ఆంధ్ర సాహిత్య పరిషత్తును 1912 ఆగస్టులో చెన్నపట్నంలో ఏర్పాటు చేశారు. కాంపోజిషన్ కమిటీలో సభ్యుల సంఖ్య 8. పి సూర్యశాస్త్రి రాసినటువంటి ది గ్రామ్య కాంట్రవర్సీ అనే గ్రంథము గ్రాంధిక భాషలో రాయబడింది. ఇది ఈ 4 సరైనటువంటి దాన్ని గుర్తించమని అడగడం జరిగింది. మరి గ్రాంధిక భాషావాదులలో బుర్రా శేషగిరిరావు ఒకరు అని ప్రశ్న అడిగింది. అసలు బుర్రా శేషగిరిరావు అనేటువంటి ఆయన గ్రాంధిక భాషావాద, వ్యవహారిక భాషావాది అని చూసినట్లయితే బుర్రా శేషగిరిరావు గ్రాంధిక భాషావాది కాదు, వ్యవహారిక భాషావాది. ఆంధ్ర సాహిత్య పరిషత్తును 1912లో స్థాపించారనన్న ఏర్పాటు చేశారన్నారు కానీ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రికను 1912 ఆగస్టులో. మరి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని అంటే 1911 మేలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొదటిది తప్పు, రెండవది కూడా తప్పు. మరి మూడవ దానికి వద్దాం. కాంపోజిషన్ కమిటీలో సభ్యుల సంఖ్య 8 అని అన్నారు. మరి కాంపోజిషన్ కమిటీ అనేటువంటిది గ్రాంధిక వ్యవహారిక భాషావాదాలలో ఏది సరైనదో నిర్ణయించుటకు మద్రాసు విశ్వవిద్యాలయానికి సంబంధించి కాంపోజిషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 8 మంది సభ్యులలో 4 గ్రాంధిక భాషావాదులు, 4 వ్యవహారిక భాషావాదులు ఉన్నారు. గ్రాంధిక భాషావాదులలో జయంతి వెంకటరామయ్య పంతులు, కుమర్రాజు లక్ష్మణరావు, వేదం వెంకటరాయ శాస్త్రి, పావికొలన సుబ్బారావు. వ్యవహారిక భాషావాదులలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు, బుర్రా శేషగిరిరావు, పిటి శ్రీనివాస అయ్యంగార్. ఇది కరెక్టే. కాంపోజిషన్ కమిటీలో 8 మంది సభ్యులు కాబట్టి కరెక్టే. ఇది పి సూర్యశాస్త్రి ది గ్రామ్య కాంట్రవర్సీ రాసిండు, ఇది కూడా కరెక్టే.
మొత్తం మీద ఇక్కడ 3, 4 సరైనటువంటిది తీసుకోవాలి. మరి కిందికి వచ్చినట్లయితే ఆప్షన్స్లోకి వచ్చినట్లయితే 3, 4 సరైనది అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. గిడుగు రామ్మూర్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? స్వభాష స్వగృహం వంటిది. దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే. జీవద్భాషకు నియమకారుడు రచయితే కానీ లాక్షణికుడు కాదు, వ్యాకర్త కాదు. గ్రాంధిక భాషను తల్లి భాష అని, వ్యవహారిక భాషను జీవద్భాష అని పేర్కొన్నాడు. ఈ 4 1, 2, 3 ఈ 3 గిడుగు వెంకటరామమూర్తి పంతులు చెప్పిండు. 4వది చెప్పలేదు. మరి 4వది చెప్పింది ఎవరు అని అంటే పిటి శ్రీనివాస అయ్యంగార్. పిటి శ్రీనివాస అయ్యంగార్ ఈయన రాజధాని కళాశాల ప్రిన్సిపల్, చెన్నైలో ఉన్నటువంటి రాజధాని కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసినాడు. ఇది మరి సరి అయినది అని అంటే ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. 1, 2, 3 సరైనది. అంటే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఈ క్రింది వాణిని జతపరచండి. పదాలు, వ్యాకరణాంశాలు, ధ్వనులు, స్థనమాండలికము, ఇక వ్యవహార భేదరేఖలు, ఫొనెటిక్ అట్లాసు, గ్రామటికల్ అట్లాసు, స్థలమాండలికము, వర్డ్ అట్లాస్. పదాల ఆధారంగా ఏర్పడినటువంటి అట్లాస్ని పదాలు అని అంటే వర్డ్ అట్లాస్ అని అంటాం, అంటే డి. వ్యాకరణాంశాల ఆధారంగా అంటే గ్రామటికల్ అట్లాస్, సి. ధ్వనుల ఆధారంగా అనంటేనేమో ఫొనెటికల్ అట్లాస్, బి. స్థల మాండలికం ఆధారంగా అంటే వ్యవహార భేదరేఖలు, డిసిబిఏ. ఆప్షన్స్లో చూద్దాం ఒకసారి. డిసిబిఏ అని అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఆల్ ఇండియా రేడియోకు ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గోపాలస్వామి, ఉషశ్రీ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఇక్కడ 2 పేర్లు గుర్తించాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మనేమో ఆకాశవాణి అని పేరు పెట్టాలని సూచిస్తే ఆకాశవాణి అనేటువంటి పేరు పెట్టింది గోపాలస్వామి. మరి ఆకాశవాణిలో పురాణాలను సరళవచనంలో ప్రసారం చేసింది ఉషశ్రీ. సంగీతాన్ని ప్రచారం చేసింది మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆకాశవాణి అనేటువంటి పేరు పెట్టింది ఎవరు అని అంటే గోపాలస్వామి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గోపాలస్వామి. తర్వాత ప్రశ్న. విద్యార్థి మాతృభాషలో విద్యను నేర్చినప్పుడే పరిపూర్ణవంతుడు అవుతాడు అని అన్నది ఎవరు అనంటే గాంధీజీ. ఇది డైరెక్ట్ ప్రశ్ననే. ఇది మెథడాలజీలో కూడా రావడానికి అవకాశం ఉన్నది. విద్యార్థి మాతృభాషలో విద్యను నేర్పినప్పుడే పరిపూర్ణవంతుడు అవుతాడని అన్నది ఎవరు అనంటే గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూరు, కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, గిడుగు రామ్మూర్తి పంతులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి గాంధీజీ. ఇది డైరెక్ట్ ప్రశ్నే. తర్వాత ప్రశ్న. ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఎప్పుడు మార్చారు? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? 2014. చాలా వరకు 2014 ఆగస్టు అని అనుకుంటారు, కానీ 2014 ఆగస్టు కాదు, 2015 ఆగస్టులో పేరు మార్చడం జరిగింది. ఇది బొగ్గులకుంటలో ఉంటుంది తెలంగాణ సారస్వత పరిషత్తు. తెలంగాణ సారస్వత పరిషత్తు 45 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి దేవులపల్లి రామాంజరావు. ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి ఇప్పుడు ఎవరు అని అంటే జె చెన్నయ్య. 2015 ఆగస్టులో దీన్ని మార్చడం జరిగింది. తర్వాత ప్రశ్న. ఈ కింది వాణిలో సరైనది ఏమి? దేశ భాషలందు తెలుగు లెస్స వినుకొండ వల్లభామాత్యులు. జనని సంస్కృతంబు సకల భాషలకు శ్రీనాథుడు. దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ నికోలో డి కాంటే. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామంలో చెప్పడం జరిగింది. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీనాథుడు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు కూడా అన్నాడు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నది నికోలే డి కాంటే. ఇక్కడ 4 సరైనవే. ఆప్షన్స్లోకి వెళ్దాము. 1, 2, 3, 4 సరైన అంటే పైవన్నీ సరైనవి అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. ధ్వన్యుత్పత్తికి కారకాలు. అసలు ధ్వన్యుత్పత్తికి కారకాల విషయానికి వచ్చినట్లయితే అసలు ధ్వని ఉత్పత్తి కావడానికి ఈ ముఖయంత్రంలో 3 రకాల అవయవాలు ఉంటాయి. 1 స్థానాలు, 2 కరణాలు, 3 స్థానకరణాలు. కదలనివి స్థానాలు, కదిలేవి కరణాలు. ఒకసారి కదులుతూ ఇంకొకసారి కదలకుండా ఉండేవి నాదతంత్రులు. స్థానకరణాల యొక్క సంయోగం ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ప్రయత్నమని అంటారు. అంటే ఇక్కడ ధ్వని ఉత్పత్తి కావడానికి కారకాలు ఏంటంటే, ఇప్పుడు కదిలేవి కరణాలు అని అన్నాను కదా, ఇప్పుడు నా ముఖంలో చూసినట్లయితే, నా వేలు చూసినట్లయితే పై పెదవి కదులుతుందా, కింది పెదవి కదులుతుందా అంటే కింది పెదవి కదులుతుంది. కింది పెదవి కదులుతుందని అంటే కింది పెదవి కరణము అవుతుంది. కదలనిది పై పెదవి. ఒకవేళ ఇది కదలకపోతే ధ్వని అనేటువంటిది ఉత్పత్తి కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ కింది పెదవి కదలకపోతే ధ్వని ఉత్పత్తి కాదు. అంటే ధ్వని ఉత్పత్తికి కారకాలు కదిలేవే అవుతాయి కానీ కదలనివి కావు. ఆన్సర్ వచ్చేసి కదిలేవి ఏంటివని అంటే కరణాలు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కదిలేవి కరణాలు, కదలనివి స్థానాలు. మరి నాదతంత్రులు ఏంది? ఒకసారి కదులుతాయి, ఇంకోసారి కదలవు. ప్రయత్నం ఏంది? స్థానము కరణం ఏ విధంగా సంయోగం జరుగుతుందో వివరించేటువంటి దాన్నే ప్రయత్నం అంటారు. మళ్ళీ ప్రయత్నం 2 రకాలు, అభ్యంతర ప్రయత్నము, బాహ్యంతర ప్రయత్నం అనేటువంటివి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి కరణాలు. ఈ క్రింది వారిని జతపరచండి. స్పృష్టం, ఈశస్పృష్టం, సంవృతం, ఈశస్సంవృతం. స్పృష్టం అని అంటే స్థానకర్ణాల యొక్క సంయోగం సంపూర్ణంగా ఉంటే అది స్పృష్టం. వీటికే అది ప్రయత్నం. ఈ స్పృష్టం వలన జనించినటువంటి ధ్వనులకు స్పర్శాలు అని పేరు. మరి కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ స్పృష్టమే. ఈశస్పృష్టం అని అంటే స్థానకర్ణాల యొక్క సంయోగము పాక్షికంగా అంటే తాకనట్లుగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఈశస్పృష్టాలు. దాన్ని దుఃస్పృష్టం అనేటువంటిది అంటాము. యారాలావాలు దానికి ఆన్సర్. ఇక్కడ సంవృతము, ఈశస్సంవృతము. ఇంకొకటి తెలుసుకోవాలి. ఇక్కడ వివృతం అని అంటే ఏంటంటే, ఇప్పుడు నోరు ఎక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు వివృతాలు. ఆ అన్నాము. ఆ నోరు ఎక్కువ తెరుచుకుంటుంది. ఈ ఊ అని అన్నాము. ఈ ఊ అని అన్నాము. అప్పుడు కొంచెం తక్కువ తెరుచుకుంటుంది. ఏ ఓ అని అన్నాము. అప్పుడు సంవృతాల కంటే ఎక్కువ, జాగ్రత్త తినాలి, సంవృతాల కంటే ఎక్కువ, వివృతాల కంటే తక్కువ. అప్పుడు వాటిని ఈశస్సంవృతాలు అని అంటాం. ఇక్కడ సంవృతాలు, వివృతాలు. ఈ ఊనేమో సంవృతాలు, ఈశత్ సంవృతాలు. ఏ ఓనేమో ఈశత్ సంవృతాలు. ఓకే, ఆన్సర్ వచ్చేసి డిసిబిఏ. చూద్దాం ఆప్షన్స్. డిసిబి అని అంటే రెండోది కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, అర్ధ విపరనామంపై పరిశోధన చేసింది ఎవరు? ఏ మైకేల్ బ్రెయిల్, బి పిఎస్ సుబ్రహ్మణ్యం, ఆచార్య జిఎన్ రెడ్డి, సిపి బ్రౌన్. ఇక్కడ అర్ధ విపరనామం మీద 1966 సంవత్సరంలో మద్రాస్ యూనివర్సిటీలో ఏ స్టడీ ఆఫ్ సిమాంటిక్స్ అనేటువంటి గ్రంథం మీద పిహెచ్డి చేసిండు ఆచార్య జిఎన్ రెడ్డి. 1966లో మద్రాస్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు. ఇది అర్ధ విపరనామం సంబంధించినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి బిట్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒకే వర్ణం అనేక వర్ణాలుగా మార్పు చెందడాన్ని ఏమంటాము? వర్ణ భంగం అని అంటారు, వర్ణ విచ్ఛేదం అంటాము.
వర్ణ సమ్మేళనం అని అంటేనేమో ఒక వర్ణం రెండు కలవడాన్ని సమ్మేళనం అంటాము. మరి ఒక వర్ణం అనేక వర్ణాల మార్పు చెందడం అని అంటే వర్ణ భంగం, వర్ణ విచ్ఛేదం అనేటువంటి రెండు పేర్లు ఉన్నాయి. ఇక్కడ రెండు ఆన్సర్లు అవుతాయి. ఏబి రెండు ఎట్లయితాయి? ఇక్కడ చూడండి డి, ఇక్కడ ఏ అండ్ బి అని అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మరి ఈ పార్ట్లో మరి వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూసినాం. మళ్ళీ ఇంకొక పార్ట్లో ఇంకా కొన్ని ప్రశ్నల్ని చూద్దాం. అందరికీ నమస్కారం.